హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆముక్తమాల్యద ఛానల్. ఈ వీడియోలో మీకు నేను నా శ్రీకాళహస్తి ప్రయాణం గురించి చెప్తాను. శ్రీకాళహస్తి దేవాలయం అతి ప్రాచీనమైన ప్రసిద్ధమైన శైవ క్షేత్రం. ఇక్కడ ఉన్న లింగం వాయులింగం. నేను ఎన్నో రోజుల నుంచి శ్రీకాళహస్తి చూడాలని అనుకున్నాను, కానీ శివయ్య అనుమతి ఇవ్వలేదు. చివరిగా మాఘ పౌర్ణమి రోజు మంచి రోజని ఆలయ దర్శనానికి బయలుదేరాము. ఉదయం 9 గంటలకు బయలుదేరితే కడప నుంచి అక్కడికి చేరుకునేసరికి 12 గంటలైంది. మొదటగా ఈ గోపుర దర్శనంతో మా ఆలయ దర్శనం ప్రారంభించాము. ఈ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారంట. అయితే ఈ శిల్పకళా సంపద అయితే చాలా బాగుంది. చూడండి, ప్రతి అణువులోనూ చిత్రమైన నిర్మాణం ఉంది. ఇంకా గోపురం 2 ద్వారాలుగా ఉంది. మొదటి ద్వారము, రెండవ ద్వారము. ఈ 2 ద్వారాల మధ్యలో ఈ మెట్టు గడపలాగా అన్నమాట. ఈ గడపకి ఆ మెట్టుకి మొత్తము గోపురానికి వెళ్ళే మెట్లకి చక్కగా పసుపు రాసి, పసుపు కుంకుమలతో అలంకరించి, ముగ్గులు వేసి చాలా పరిశుభ్రంగా ఉంది. చాలా అందంగా అలంకరించబడింది. నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది గోపుర దర్శనం అయితే. ఈ ఆలయం గురించి ఒక కథ అయితే ప్రాచుర్యంలో ఉంది. ఇంతకుముందు పూర్వకాలం ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు శివుణ్ణి పూజించేవాట. పూజించి మోక్షం కోసం ప్రార్థించాయంట. అప్పుడు శివుడు వాటి భక్తికి మెచ్చి వాటికి మోక్షం ప్రసాదించి, అలాగే ఈ ఊరిని వాటి పేర్లతో ప్రసిద్ధం చేయించారనమాట. అంటే శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఆ 3 పేరుతో ఈ ఊరికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చిందనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఆ గడప మీద ఇలాంటి ఆకారము, అది ఎందుకు అలా పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు మనం సినిమాల్లో చూస్తుండేవాళ్ళం కదా, ఇలాంటిది తీసుకెళ్ళి ఒక పజిల్ లాగా అక్కడ పెడితే తిప్పగానే గోడలో కానీ నేలలో కానీ ఇలా పక్కకు తొలగి సొరంగం లాగా ఏర్పడి లోపలికి ఏమైనా మార్గం ఉంటుందా, దానికి అర్థం ఏమిటని. బయటకు వచ్చినాక 4 ద్వారాలు ఉన్నాయి. ఏ ద్వారం నుంచి అయినా కానీ ఆలయంలోకి వెళ్ళొచ్చు. ఈ ఎడమవైపు అంతా కూడా పూజా సామాగ్రి అమ్ముతారనమాట. అలాగే ఈ లోపలికి వెళ్ళాక ఇంకా వీడియో తీయడానికి కుదరదు. లోపలికి కెమెరాస్ అలౌ చేయలేదు. అలాగే ఆలయంలోకి ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్లను అలౌ చేశారు. కొబ్బరికాయలు ఇలా బయట కొట్టుకోవాలి. ఈ పక్కన బోర్డు ఉందన్నమాట, ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్ అలౌ చేస్తామని చెప్తూ. దర్శనం అయితే బాగా జరిగింది. ఆ రోజు మాఘ పౌర్ణమి కావడం వల్ల చాలా విపరీతమైన రద్దీగా ఉంది. పైగా ఆదివారం కూడా కనుక అక్కడ రాహుకేతువులు పూజలు జరిపించుకునే వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇంకా దర్శనం తర్వాత అలా గోసేవ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్